14 సంవత్సరాలు 15 14 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ. హాయ్ గైస్, వెల్కమ్ టు వైర్లీ ఫుడ్. నా పేరు రోహిత్. అట్ ప్రెసెంట్ నేను ఎక్కడున్నా అంటే హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇన్ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉండే ఒక రోడ్ దగ్గర అయితే నేను ఉన్నాను. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ రోడ్ సైడ్న ఒక ఫుడ్ స్టాల్ ఉంది. ఆ ఫుడ్ స్టాల్లో ఏకంగా 8 రకాల వెజ్ ఐటమ్స్ అండ్ 6 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ రేట్లకే అందరికీ ఇస్తూ ఉందంట ఒక అక్క. మనందరికీ అమ్మ చేతి వంట అంటే ఏంటో తెలుసు కదా. ఈరోజు అక్క చేతి వంటను పరిచయం చేస్తాను, వచ్చేయండి. అక్క నమస్తే. అక్క నమస్తే. మీ పేరు? అనురాధ గారు. అనురాధ గారు, మీరు ఎప్పటి నుంచి ఇలా ఫుడ్ అందరికి ఇవ్వడం స్టార్ట్ చేశారు? సో ఇలా 2006 నుంచి స్టార్ట్ చేశాను. 2006 నుంచి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పటికి 2006 అంటే 14 సంవత్సరాలు 15 14 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. సో ఇక్కడ కాస్ట్స్ ఎలా ఉంటాయండి? వెజ్ అయితే 70 రూపీస్, ఇప్పుడు నాన్ వెజ్ అయితే 90 రూపీస్. ఒక కర్రీ తీసుకుంటే 2 కర్రీస్ తీసుకుంటే 120 రూపీస్. సో అన్లిమిటెడ్ రైస్. నాన్ వెజ్ అయితే అన్లిమిటెడ్ కాదు. సో ఇంత తక్కువ కాస్ట్కి అందరికి ఇవ్వాలనే ఐడియా ఎట్లా వచ్చింది మీకు? ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి పెడుతున్నాము, ఇంకా అట్లనే నుంచి. మేము అసలు మాది ప్రాపర్ విజయవాడ దగ్గర కంచికచర్ల. ఓకే, విజయవాడ దగ్గర నాది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయాలి అని ఆ థాట్ ఎప్పటి నుంచి వచ్చింది అండ్ ఎలా? అది ఫస్ట్ స్టార్టింగ్ మా నాన్నగారు వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ, ఇంకా దాని వాళ్ళ ద్వారాగా వచ్చేసాం. ఓకే, డన్. అండ్ మీరు ఒక్కరే రన్ చేస్తారా అండి దీన్ని? అంకులు, నేను, కాక, బాబాయ్, ముగ్గురు. చికెన్ రైస్ ఒకటి పార్సల్. సో అట్ ప్రెసెంట్ ఎలా నడుస్తుందండి మీ బిజినెస్? పర్లేదమ్మా, ఇప్పుడు కరోనా అప్పుడు ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. సో రైసెస్ కూడా ఉన్నాయి ఇలా ఆల్రెడీ మిక్స్ చేసింది? ఆల్ మిక్స్ రైస్ కూడా ఉన్నాయమ్మా, కలర్ రైస్ ఉన్నాయి. ఇలా ఆల్ మిక్స్ రైసెస్ ఇవి ఎన్ని ఉంటాయండి? ఎన్ని వెరైటీస్? 9 ఐటమ్స్. సో 9 ఐటమ్స్. అవి వెజ్లో 6 ఐటమ్స్, నాన్ వెజ్లో 6 ఐటమ్స్. సో టోటల్గా ఇక్కడ ఒక్కరు కానీ వస్తే కంప్లీట్గా ఫుడ్ని హ్యాపీ మనస్ఫూర్తిగా తిని వెళ్ళొచ్చు. టైమింగ్స్ చెప్పగలుగుతారా? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 12 గంటల నుంచి 4 వరకు. 12 నుంచి 4 వరకు. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కదా, సో ఇంటి దగ్గరనే అన్ని. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. ఉదయం 5 గంటల నుంచి లేచి ప్రిపేర్ చేసుకొని మొత్తం ఇక్కడ సెటప్ చేసుకుంటారు 12 నుంచి. ఓకే, సో డైలీ రొటీన్ మీది ఇది. అండ్ వీక్ ఆఫ్స్, సెలవులు తీసుకోవడం, ఎప్పుడైనా రెస్ట్ కావాలంటే తీసుకుంటాం. అంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలి అని ఒకటి ఉంటుంది కదా, అలా మీ దగ్గర ఏం లేవు? మా దగ్గర ఏమి లేదు. ఏదైనా రెస్ట్ కావాలంటే ఇంకా అప్పుడు తీసుకుంటాం. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం 2 డేస్ 3 డేస్ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా బందే పెడతాం. సో ప్రతిరోజు మీరైతే కష్టపడుతూనే ఉంటారు. అక్క ఇక్కడికి వచ్చి తినే వాళ్ళకైతే మీరు ఇక్కడే సర్వ్ చేస్తారు. సో పార్సిల్స్ కూడా ఇస్తారా? పార్సిల్ కూడా ఉంటాయి. వాటి ప్రైసెస్ ఎట్లుంటాయి? సేమ్ అదే కాస్ట్. సో ఎక్కువ ఏం చార్జ్? ఎక్కువేం లేదు, అదే కాస్ట్. అన్ని రకాలైన వెరైటీస్ ని పార్సిల్ కూడా ఇస్తాం. ఏంటంటే ఇక్కడ మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఒకసారి చెప్పేస్తారా? వైట్ రైస్ ఉంటుంది, బగారా రైస్, గోబీ రైస్, లెమన్ రైస్, గోంగూర, టమాటా రైస్, జీరా రైస్, కర్డ్ రైస్ అండ్ రైసెస్. అండ్ వెజ్ సెక్షన్ లో ఒక ఫ్రై ఉంటుంది, కర్రీ ఉంటుంది, పప్పు, సాంబారు, రసం కానీ పచ్చిపులుసు కానీ ఏదైనా ఒకటి. కర్డ్ ఉంటుంది, చట్నీ ఉంటుంది. అండ్ నాన్ వెజ్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ. ఓకే, సో ఏమేమి కర్రీస్ ఉన్నాయి, మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అర్థమైపోయింది కదా. సో ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళి మన పని కానీ. అనురాధ ఫుడ్ స్టాల్ దగ్గర కొంతమంది ఫుడ్ తింటూ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ నాకు కనిపించారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ బ్రో, మీ పేరు? కృష్ణ గారు. అండ్ మీ పేరు? స్వరూప్. అండ్ సంథింగ్ తింటున్నారు, మీరు ఏం ఆర్డర్ చేశారు, ఏం తింటున్నారు? చికెన్ కర్రీ అండ్ బోటి.
చికెన్ కర్రీ అండ్ బోటి అండ్ వాటి టేస్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. టేస్ట్ బాగా నచ్చిందా మీకు? సో ఇక్కడికి మీరు రెగ్యులర్గా వస్తుంటారా? లేదని ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం అంటే ఇన్ఆర్బిట్ మాల్ కానీ వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే ఇక్కడికి వచ్చాం అనమాట. సో నార్మల్గా ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనగానే దగ్గరలో ఉండే రెస్టారెంట్స్ హోటల్స్ పేర్లు చెప్తారు, బట్ మీకు ఈ స్టాల్ పేరు చెప్పారా? సో ఇక్కడ బాగుంటుంది అని, అంటే ఇక్కడ హోమ్లీ ఫుడ్ టైప్ ఉంటుందని, ఇంటి దగ్గర భోజనం ఎలా ఉంటుందో అలా ఉంటుందని. హాయ్ సార్, మీ పేరు? కిరణ్. కిరణ్ గారు ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ మీ పేరు సార్? దీక్షిత్. దీక్షిత్ గారు. యా, అండ్ అట్ ప్రెసెంట్ మీరు ఏం ఆర్డర్ చేశారు, ఏం తింటున్నారు? వీఆర్ ఈటింగ్ యాక్చువల్లీ చికెన్ రైస్. చికెన్ రైస్. అండ్ మీరు? చికెన్ రైస్. సేమ్. అండ్ మీరు సార్? యా, ఐ టేస్టెడ్ జీరా రైస్, గోంగూర రైస్ అండ్ టమాటో రైస్ అండ్ నవ్ కర్డ్ రైస్. కర్డ్ రైస్. సో మిక్స్డ్ రైసెస్ ఆ రైస్ ఫ్లేవర్ కానీ టేస్ట్ ఎలా అనిపించింది మరి మీకు? ఇట్ ఈస్ గుడ్ కదా, మిక్స్డ్ రైసెస్ తింటే, సో వీ కెన్ టేస్ట్ ఆల్ ద ఫ్లేవర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్ విల్ గో ఇన్ సైడ్, లైక్ వీ కెన్ ఎంజాయ్ ద టేస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ వైట్ రైస్, ఇట్స్ బెటర్ గో ఫర్ మిక్స్డ్ రైస్. అండ్ రెగ్యులర్గా వస్తుంటారా మీరు ఇక్కడికి? Yeah, I mean, we actually explored in the YouTube channel only. Like you, somebody else was created some videos on this name. Okay. So we seen that, and today is the first day. So and we are experienced very well food. I mean, the taste was very good. Okay. హోమ్లీ ఫుడ్ తింటున్న ఫీల్ ఏమైనా ఉందా? Yeah, it's a kind of a same feel. కాస్ట్ పరంగా అండ్ ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ పరంగా వాల్యూ ఫర్ మనీ. Yes, yes. Absolutely. 5 out of 5. సో తక్కువ కాస్ట్ అని అంటే క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుందేమో అనుకుంటారా? అలా ఏం లేకుండా మంచిగా ఉందా? తక్కువ కాస్ట్ అంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది అనేది అది రాంగ్ కాన్సెప్ట్ అది. సో బల్క్ మీద వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో దే ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ బిజినెస్. దే వాంటెడ్ టు ఇంప్రూవ్ దేర్ బిజినెస్. అందుకనే రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటే ఎనీ వన్ కెన్ హ్యావ్ ఇట్. అమ్మా, ఆల్మోస్ట్ 10 minutes పాటు అక్క దగ్గరికి వెళ్ళి అక్క నా ప్లేట్ అక్క అని అడిగితే నా చేతికైతే 10 నిమిషాల తర్వాత ప్లేట్ ఇచ్చేసింది. ఎందుకంటే అంతమంది క్రౌడ్, చాలామంది, ఎంతమంది నేను చెప్పలేను. చూస్తుండగానే ఆల్మోస్ట్ 50 నుంచి 100 మంది వచ్చి ఫుడ్ తిని వెళ్ళిపోతూనే ఉన్నారు. అండ్ మనమైతే ఎస్పెషల్గా నాన్ వెజ్ థాలీ తీసుకున్నాం. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని అంటే చికెన్ లివర్ ఉంది అండ్ దాంతోపాటుగా ఎగ్. సో క్రౌడ్ చూస్తున్నారు కదా, వస్తున్నారు, తింటున్నారు, పోతూనే ఉన్నారు. అందులో ఇది లైక్ లంచ్ టైం కాబట్టి ఇంకా చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారంటే టేస్ట్ నిజంగా అమేజింగ్గానే ఉండబోతుందని నాకు అర్థమైంది. ఎస్, మనం తీసుకున్న నాన్ వెజ్ థాలీ అయితే 90 రూపీస్. సో నాన్ వెజ్ ఓన్లీ చికెన్ ఐటమ్ అయితే 90 రూపీస్. మనం చికెన్తో పాటుగా లివర్ తీసుకున్నాము అండ్ ఎగ్ కూడా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో అదే ఎంత అనేది నేను మళ్ళీ కనుక్కొని పే చేసే ముందుగా మీకు అప్డేట్ చేస్తాను, ఓకేనా? ఎందుకు అని అంటే అసలు మాట్లాడడానికి కూడా టైం లేదు అక్కకైతే. ఫాస్ట్గా ఎట్లా అంటే రోబో సినిమాలో చిట్టి పనిచేస్తుంది కదా కుకింగ్ సెక్షన్లో, ఫాస్ట్గా అట్లా పనిచేస్తుంది అక్క. ఇంక్రెడిబుల్. ఎగ్ కర్రీ చాలా బాగుంది నిజానికి. ఎగ్ నా ఫేవరెట్ ఐటమ్. అండ్ ఇదేనా కోడిగుడ్ల పులుసు అంటాం మేమైతే. చాలా బాగుంది నిజంగా. బయట రెస్టారెంట్స్లో మనం ఎంత కాస్ట్ ఇచ్చినా కానీ ఇలాంటి ఫుడ్ లిటరల్లీ దొరకదనే చెప్పొచ్చు. అండ్ నేను ఇప్పుడు చికెన్ లివర్ ట్రై చేస్తున్నాను. లివర్ చాలామందికి చికెన్లో లివర్ ఫేవరెట్ ఐటమ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ చికెన్ లివర్ కర్రీ ఎలా ఉంది? నా ఫేస్లో హ్యాపీనెస్ అర్థమవుతుందా? ఇందాక నుంచి ఇక్కడ ఉండి తింటుంటే చాలా బాగా నచ్చింది నాకు నిజంగా. చూడండి, లివర్ కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికింది. దాంతోపాటుగా నాకు ఒక ఫ్రెష్నెస్ అర్థమవుతుంది ఆ లివర్లో. చాలా బాగుంది. అండ్ ఇంకా టూ గుడ్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ చాలా ఎకనామికల్గా, అంటే ఎట్లా అంటే డైలీ వర్కర్స్ దగ్గర నుంచి ఇందాక మనం చూసాం బ్యాంక్ ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి హ్యాపీగా మనస్ఫూర్తిగా ఫుడ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. హోమ్లీ ఫుడ్ అండ్ తింటున్నప్పుడు టేస్ట్ పరంగా, క్వాలిటీ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఎంతగానో కష్టపడి మీ ముందుకు తీసుకొని వస్తున్నందుకు మీరు మాకు ఒక చిన్న సహాయం చేయాలండి.
ఏంటి అనుకుంటున్నారా? మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చుంటే లైక్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి ఉంటాయి, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, ప్రైసింగ్ విషయాలు ఎలా ఉన్నాయి అనేది మిగతా వ్యూవర్స్ కూడా కామెంట్స్ లాగా మీరు కూడా షేర్ చేసుకోవచ్చు కదా, ఏమంటారు? సో కమాన్, ఇది ఇవాళ మన ఇంట్రెస్టింగ్ ఫుడ్ టాపిక్ అండ్ లొకేషన్ వన్ మోర్ టైం చెప్పేస్తున్నాను. ఇది కరెక్ట్గా కేబుల్ బ్రిడ్జ్ పక్కన ఇన్ఆర్బిట్ మాల్ ఎదురుగా ఉండే ఒక రోడ్, ఐటీసీ కోహినూర్కి పక్కనే ఉంటుంది ఫుడ్ స్టాల్, అనురాధ గారి ఫుడ్ స్టాల్. ఇది అక్కని చూశారు కాబట్టి మీరు తప్పకుండా గుర్తుపెట్టేస్తారు. ఇక్కడికి వచ్చి మీరు కూడా ఫుడ్ టేస్ట్ చేసి ఎంజాయ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది ఇవాళ మన వైర్లీ ఫుడ్లో ఇంట్రెస్టింగ్ ఫుడ్ టాపిక్. రోడ్ సైడ్ థాలీస్ ఉన్నాయి, ఇక్కడ బెస్ట్ థాలీస్ దొరుకుతాయి. సో కమాన్, వన్ మోర్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నేను మీ రోహిత్ని. టాడా. 200 కన్నా ప్లస్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి.